రాష్ట్రానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. అన్ని జిల్లాలకు భారీ వర్షాలని ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తుంది. సిటీలోని 8 ఏరియాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. శ్రీలింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. రాత్రి 12 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన వర్షం దాదాపు 1 గంట 30 నిమిషాల వరకు ఎడతెరిపి లేకుండా దంచుకొట్టింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, అమీర్పేట, నారాయణగూడ, అంబర్పేట, ఓయూ, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఈ వర్షం కురిసింది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట్, హిమాయత్ సాగర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర ఏరియాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. రామ్నగర్లోని స్ట్రీట్ నెంబర్ 17 పూర్తిగా జలమయంగా మారిపోయింది. దీంతో యువకులు, స్థానికులు సావాసం చేసి మరి వాహనాలను బయటకు తీసుకొచ్చారు. 11 గంటల సమయంలో కూడా నగరంలోని పాతబస్తీ, కోటి, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఖమ్మం జిల్లా గంగారంలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడు, మధుకూరులో 7.9 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 7.5, భద్రాద్రి జిల్లా నాగుపల్లిలో 7.4, మహబూబాబాద్లో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలోనూ వర్షం కురిసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. రాత్రి 12 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన వర్షం దాదాపు 1 గంట 30 నిమిషాల వరకు ఎడతెరిపి లేకుండా దంచుకొట్టింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, అమీర్పేట, నారాయణగూడ, అంబర్పేట, ఓయూ, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఈ వర్షం కురిసింది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట్, హిమాయత్ సాగర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్ ఏరియాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. ఇక రామ్నగర్లోని స్ట్రీట్ నెంబర్ 17 పూర్తిగా జలమయంగా మారిపోయింది. దీంతో యువకులు, స్థానికులు సావాసం చేసి మరి వాహనాలను బయటకు తీసుకొచ్చారు. 11 గంటల సమయంలో కూడా నగరంలోని పాతబస్తీ, కోటి, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఖమ్మం జిల్లా గంగారంలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడు, మధుకూరులో 7.9 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లాలో 7.5, భద్రాద్రి జిల్లా నాగుపల్లిలో 7.4, మహబూబాబాద్లో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలోనూ వర్షం కురిసింది. రాష్ట్రానికి మరో 2 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు వెదర్ అధికారులు. ఎగువన పడుతున్న వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుంది. రాష్ట్రానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది. అన్ని జిల్లాలకు భారీ వర్షాలని ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తుంది. సిటీలోని 8 ఏరియాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. శ్రీలింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఖమ్మం జిల్లా గంగారంలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమిళ్లపాడు, ముదుకూరులో 7.9 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 7.5, భద్రాద్రి జిల్లా నాగుపల్లిలో 7.4, మహబూబాబాద్లో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలోనూ వర్షం కురిసింది. సిటీలోని పలు ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు నిలిచింది. సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడింది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట్, హిమాయత్ సాగర్, బండ్లగూడ, జాగిర్, కిస్మత్పుర తదితర ఏరియాల్లో వర్షం పడింది. శ్రీశైలం జలాశయానికి వరద స్వల్పంగా తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల వరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 883.20 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. దీంతో సాగర్ 18 క్రస్ట్ గేట్లను 5 ఫీట్లు పైకెత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,17,558 క్యూసెక్లు, అవుట్ఫ్లో 3,40,932 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.50 అడుగులుగా ఉంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 11,000 క్యూసెక్లు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,080 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46 టీఎంసీల నీరుంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలుగా ఉంది. 2,586 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వరంగల్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఆకేరు, మున్నేరు, వట్టివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లక్నవరం, బయ్యారం చెరువులు మత్తడి పోస్తున్నాయి. పాకాల సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతుంది. నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో మహబూబాబాద్, తొర్రూరు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల దగ్గర మున్నేరు వాగు ఉధృతికి మధ్యవంచ, రాంపురంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్నటి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. భద్రాచలం పట్టణంలో భారీ వర్షం కురుస్తుంది. భద్రాచలం రామాలయం ముందున్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నాన్ని ప్యాకెట్లలో భక్తులకు అందజేశారు. రామాలయం తూర్పు మెట్ల ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్, వర్షం నీటితో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. రామాలయం దగ్గర వరద ఉధృతిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. రామాలయం పక్కన కిందకు ఒరిగిన శ్రీ కుసుమ హరినాథబాబా ఆలయంలోని కళ్యాణ మండపాన్ని పరిశీలించారు. కొండ కింద ఉన్న దుకాణాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని కొన్ని కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బంది పడ్డారు జనం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో పోలీసు సిబ్బంది కాలువ ద్వారా వరద నీటిని బయటకు మళ్లించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గన్నేరు వాగు తెగి వరి పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాములేరు వాగు వరద ఉధృతికి 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పొంగలపల్లి వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తాళా సాయంతో కాపాడారు గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం రాయపాడు దగ్గర కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం బ్రిడ్జిని ఆనుకొని పారుతుంది. వరద నీరు బ్రిడ్జిపై నుంచి వెళ్లే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా వాగుపై ఎవరు ప్రయాణించకుండా చర్యలు తీసుకుంటున్నారు.